అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. దునియా మొత్తం పొదుగాల పెయ్యొంచుకుంటా చేసింది యోగా. దినామిట్లనే ఆపకుండా ఆసనాలేస్తే పానం ఉంటదంట బాగా. మహిళా సంఘం మహిళలకు సర్కారు చెప్పింది మళ్ళీ తీపి మాట. ఇప్పుడు కూడా గతంలో లెక్క ఆమెని తప్పి సర్కారు చేస్తుందా జూట? సర్కారు ఎన్నికల్లో పోటీ చేసేటోళ్ళు లేక బీఆర్ఎస్ వాళ్లకు పట్టుకున్నదట రంది. స్థానిక ఎన్నికల గురించే పొంగులేటి మాట్లాడుతుండు మొన్నటి సంధి. సందు దొరికితే కారుల మీద చెయ్యోళ్ళు వెట్ట చూస్తుండ్రట కేసులు. ఎయిర్పోర్ట్లో దిగంగానే పాడిసారును అరెస్ట్ చేసిండ్రట తెలంగాణ పోలీసులు. పాలకుర్తి శాసనసభ్యురాలకు ఇచ్చిన హామీలు వస్తలేవా యాదికి? ఏ ఊరికి పోయినా ప్రజలు పోతుండ్రు యశస్విని రెడ్డి మేడం మీదికి. ప్రపంచ యోగా దినోత్సవం పండుగ పెద్ద ఎత్తున అయ్యింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా చాలా పెద్దగా చేసి గిన్నిస్ రికార్డు కూడా కొట్టిర్రు. అటు ఏపీలో ప్రధాని మోడీ సార్ యోగా దినోత్సవం కార్యంగా అదిరిపడ్డాడు. మరి యోగా దినోత్సవం పండుగను పబ్లిక్ ఎట్టెట్లా చేసుకున్నారు ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. ఏపీలో సీఎం చంద్రాల సార్ పెట్టిన యోగా దినోత్సవం పేరంటానికి పెద్ద ముత్తైదువు లెక్క ప్రధాని మోడీ సార్ అదిరిపడ్డాడు. చాలా దినాల సందే యోగాంధ్ర పేరుతోని యోగా దినోత్సవం వేడుకలు చేస్తూనే ఉన్నారు. ఏపీలో సీఎం చంద్రాల సార్ పెట్టిన యోగాంధ్రకు గిన్నిస్ రికార్డు కూడా వచ్చింది. ఇట్లా ప్రధాని మోడీ సార్తోని కలిసి విశాఖపట్నంలో 3 లక్షల మంది కంటే ఎక్కువ మందే యోగా చేసిరట. దేశంలో యోగా గొప్పతనం కోసం కామన్ పబ్లిక్కు అర్థమయ్యేటట్టు ఏపీలో యోగాంధ్ర కార్యం పెట్టుడు చాలా మంచుకున్నదని ప్రధాని మోడీ సార్ కూడా సీఎం చంద్రాల సార్తోని అన్నట్టే ఉన్నాడట. ఇట్లా యోగా దినోత్సవం పండుగ ఒక ఏపీలోనే కాదు తెలంగాణలో అట్లనే దేశం మొత్తం మీద పెద్ద ఎత్తున జరుపుకున్నారు. అయ్యా ఒక యోగా దినోత్సవం నాడు జరుపుకొని ఊకునుడు కాదు, దినం బువ్వ తిన్నట్టే దీన్ని కూడా దినచర్యల భాగంగా చేయమన్నారట. ప్రతి ఒక్కరు యోగా చేస్తే పానాలకు ముప్పు ఉండదు, పెయ్యి అలకగా ఉంటుంది, రోగాలు రావు అంటుంటే పెయ్యొంచ శాతగానులు అట్లా పోయి ఆసనాలు చేస్తారు. కానీ కాయకష్టం చేసేటోళ్లకు వాళ్ళ పనే ఒక యోగా కదా. ఆసనాలకు మించి కష్టం ఉంటుంది, చెమట దారబోస్తారు. యోగా చేసుడు కంటే కొందరు అలకటి పనులు చేసే మనుషులు బురదల పొలంలో దిగి నాట్లేసుడో నడుమొంచి పొలం కలుసుడో ఒడ్లు బొరాలు చెక్కుడో చేస్తే కూడా వ్యవసాయం గురించి తెలిసినట్టుంటుంది, ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా ఉంటుంది. ప్రభుత్వం అట్లా కూడా ఎందుకు ఆలోచన చేయలేదో, చంద్రాల సార్కి ఐడియా ఎందుకు రాలేదో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారు మహిళల నోట్లే చక్కెర వేయకూడదే తీపి ముచ్చట చెప్పిందట. ఉదికు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన సర్కారు చేతులు లాబట్టి అమలక్కలను ఆగం చేస్తుందంటుంటే ఇప్పుడు మళ్ళా నోట్లే చక్కెర వేయకూడదే నోరు తీయగా చేసేంత అంత కమ్మటి ముచ్చట ఏటిదే అంటారా? ఇక చెప్తా పండి. మహిళా సంఘాలకు తీరు రుణాలు ఇప్పించి మహిళలను కోటీశ్వరులను చేయాలని షై సర్కారు బాగానే ఇషారా చేస్తుందట. మొన్నటిదాకా పెట్రోల్ బంకులు పెట్టిస్తాము, అద్దె బస్సులు ఇప్పిస్తాము, అమలక్కలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన సర్కారు ఆడోళ్లకు ఏ పాటి అప్పులు ఇచ్చిందో, ఎంతమందికి పెట్రోల్ బంకులు పెట్టించిందో, ఎంతమందికి కిరాయి బస్సులు ఇప్పించిందో అందరికీ ఎరుకున్న ముచ్చట్నే. ఇక ఇప్పుడు కొత్తగా వ్యవసాయంకు వాడే డ్రోన్లను కూడా అప్పజెప్పేటట్టు ఉన్నారట. వేసిన పంటకు మందు కొట్టేదందుకు, స్ప్రే చేసేదందుకు డ్రోన్లు కూడా అవసరం పడతాయని చెప్పి షై సర్కారు కొత్తగా డ్రోన్లను కూడా మహిళా సంఘాలకు అప్పజెప్పబోతున్నదట. అయ్యా సీఎం రేవంత్ సారు, మరి మీరు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఏతలకు అంటిరి. ఇప్పటి వరకు మహిళా సంఘాలకు ఇచ్చిన హామీలను ఎవ్వి కూడా అమలు చేయకపోతిరి. ఇప్పుడన్న ఇగురంతోని తెలంగాణ ఆడబిడ్డలకు ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలను అమలు చేసి మహాలక్ష్మి పథకం కింద నెలకి 2500 రూపాయలు అయితే ఇయ్యండ్రి. అటెనక సిక్కి పెరిగిన పింఛన్లు కూడా ఇయ్యండ్రి. అప్పుడు కొత్త పథకాలు కొలాయిద్దురు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కారు పార్టీ తరపున నిలబడేందుకు అభ్యర్థులే లేరట. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పబ్లిక్ కర్రు కాల్చి వాత పెట్టినంత పనిచేసిర్రు కాబట్టి ఈ తేప స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా పోటీలో నిలబడేందుకు ఎవ్వరు రారట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా? ఇగో ఈనుండ్రి. అయ్యా రెవెన్యూ మంత్రి కమ్ ఇళ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇక చెప్పుండ్రి. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన నిలబడే అభ్యర్థులకి ధీటుగా నిలబడే స్థాయి వారికి ఎక్కడుంది ఈ గ్రామాల్లో అని ఈ వేదిక ద్వారా ఒక్క కల్లూరు మండలమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆనాడు వారు చేసిన దళారీ తరమే గడిచిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో వారికి 2 సార్లు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. మళ్ళీ ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కొన్ని పంచాయతీల్లో కనీసం నిలబడే అభ్యర్థులే దొరకరు అన్నది నగ్న సత్యం. అయ్యా మంత్రి గారు మంచిగానే చెప్తున్నారు కానీ మరి పబ్లిక్ కారు పార్టీకి కర్రు కాల్చి వాత ఎందుకు పెట్టిర్రో ఎరికేనా? ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టు ఏలుబడిలకు రాకముందు ఇది చేస్తాము అది చేస్తామని ఏతులకు చెప్పి ఒడ్డు చేరుకున్నాక నడ్డి మీద దాన్నినట్టు చేసిర్రు. ఏలుబడిలకు వచ్చినాక తెలంగాణ ఎట్లున్నదో చూస్తున్నాం కదా, ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉంటే పబ్లిక్ పైకమంతా పక్కకి
చాకేసుకుంటా ఫామ్ హౌస్లో వండుకొని జల్సాలు చేస్తుంటే గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు మొగని సొమ్ము తిని ఎవలపాటనో వాడినట్టు చేస్తుండ్రని ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మోసం చేసిన వాళ్ళను మోసంతోనే బుద్ధి చెప్పాలని మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళను ఇంట్లో కూర్చోబెట్టిన పబ్లిక్ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మీ షెయి సర్కార్కు సపోర్ట్ చేస్తారని అనుకుంటురా సారు? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనుకుంటా ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులు ఉండని అనుకుంటా మాయమాటలు చెప్పి 6 గ్యారెంటీల ఆశ పెట్టి అధికారంలోకి వస్తుంది. ఏలుబడిలకు వచ్చి ఏడాదిని అర్థమవుతుంటే తమరేలుగా పెట్టింది ఏమున్నది? గత ప్రభుత్వంలో ఉన్నదానికంటే గలీజ్గా గవర్నమెంట్ను నడపబడితిరి. మీ ఏడాదిని అర్థం మేలుబడిని చూసి దుఃఖం లేనోడు దున్నపోతును కొనుక్కొచ్చుకొని ఇంటి ముంగడ కట్టేసుకున్నట్టే ఉన్నది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ లీడర్ కమ్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సార్ను పోలీసులు అరెస్టు చేసిరట. మొన్నటిదాకా బయట దేశం టూర్లో ఉన్నాడు, వచ్చినాక అరెస్టు చేసేటట్టు ఉన్నారని అంటుంటే ఇప్పుడు బయట దేశం నుంచి తెలంగాణకు వచ్చిండా అంటే అన్ని ముచ్చట్లు మనం కూడా ఒకదానికొకటి అన్ని అరుచుకుందాం పరి. అయ్యా పాడి కౌశిక్ రెడ్డి సార్ ఇక మీ శిల్కపాలకు నిలబెట్టుండ్రి. ఏం పద్ధతి? దేనికోసం చేస్తారు? అసలు నేను చేసిన తప్పేంటి? నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ కారీలో ఇబ్బంది అవుతుంది. ఈయనరా ఏమంటుండో మొత్తం ముచ్చటి నుండి ఇల్లీగల్గా నడుస్తుంది కారీ. అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ. వాళ్ళ బేనామీలకి కొన్ని ఎన్ని రోజులు రాస్తారు? ఇదేం పద్ధతి? అసలు ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అడుగుతారు. ఇట్లా గాలి మోటార్ల డిపోలో దిగంగానే వరంగల్ పోలీసులు పోయి పాడి కౌశిక్ రెడ్డి సార్ను ఎయిర్పోర్ట్లోనే ఆపిర్రట. ఇట్లా అరెస్టు చేస్తున్నామంటే నన్ను ఎట్లానే అరెస్టు చేస్తారు, పబ్లిక్కు తిప్పలైతుందని కమలాపురం కాడున్న క్వారీలకు పోయి ప్రజల తరపున పోరాటం చేస్తే ఇట్లా సర్కారు నాకు సంఖ్యలు లేచుడేంది, మీ బిరామీ ఆస్తులు ఏడా బయట పెడతామని భయపడి నన్ను అక్రమ అరెస్టు చేస్తారా అని గట్టిగానే గరానికి వచ్చిండు. అయ్యా సీఎం రేవంత్ సారు, మరి మీరు కమిషన్లకు ఆశపడైతే క్వారీలతోని పబ్లిక్ను తిప్పలైతే పెడతలేరు కదా సారు? అయినా కమిషన్లు అంటే కాయిస్గా ఉండే మీ కాంగ్రెస్ నాయకులు అడుగుడు ఏందో ఏం కథనో. అయ్యా పాడి కౌశిక్ రెడ్డి సారు, మరి పబ్లిక్ను తిప్పలు పెడుతుండ్రు, కమిషన్లు తీసుకొని అరిగోసలు పెడుతుండ్రని మంచిగానే అంటున్నారు. కానీ కారు పార్టీ ఏలుబడిలో మీ పార్టీ పెబ్బ కేసీఆర్ సారు, కేటీఆర్ సారు కూడా ఇట్లా అడ్డమైన క్వారీలు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగులు, ఈ ఫార్ములా రేసులకు ఎన్నో కమిషన్లు తీసుకున్నారని కాంగ్రెస్ వాళ్ళు కూడా మీ కారు పార్టీ వాళ్ళను దెప్పి పొడుస్తున్నారు. దానికి మీరేమంటారు సారు? ఎవలేం సుధపూసలు కాదు, అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట. మీ రాజకీయం లీడర్లకు, ముఖ్యంగా మీ అసొంటి లీడర్లకు బ్లాక్మెయిల్తో పెట్టిన విద్య అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడంకు వచ్చినంత గోస పగోనికి ఏ పాలకురికి కూడా రావద్దు పోన్రి. షెయి సర్కారు శని మొత్తం యశస్విని రెడ్డి మేడం మీదనే తాండవం చేస్తున్నట్టే ఉన్నది. ఒక దగ్గర కాదు, 2 దగ్గరలా కాదు, పోయిన దగ్గరల్లా ఇజ్జత్ మానం మొత్తం పోవటే. ఇప్పుడు మళ్ళీ ఏమైందే బాలన్న అంటారా? మీరే చూడుర్రి. శానా దినాల సంది ఏ ఊళ్ళో ఏ పేరంటానికి పోయినా పబ్లిక్ మొత్తం యశస్విని రెడ్డి మేడంకి ఎదురు తిరుగుతుండ్రు, అడ్డందా అలుగుతుర్రు, ఆగం చేస్తుర్రు. ఇదేనా మీ షెయి సర్కారు ఇందిరమ్మ పాలన? ఇదేనా మీ ప్రజాప్రభుత్వం అనుకుంటా పబ్లిక్ తిరగబడేసరికి నల్లమొఖం వేసుకొని మొగని మీద అలిగిన పెళ్ళాం కదా అవ్వగారింటికి పోయినట్టు యశస్విని మేడం కూడా ప్రశ్నించేటోళ్ళ మీద కోపంతో ఆడికెళ్ళి పరువు మొత్తం పోయిందని ఎప్పుడు చూసినా గానీ, ఏడ చూసినా గానీ మెల్లగా అక్కడి నుంచి జారుకుంటూనే ఉన్నది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో 3-4 ఊర్లకు పోయిందట. పోయిన కాడల్లా ఎమ్మెల్యే మేడం రాగానే పబ్లిక్ అంతా ఎవలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిర్రు మేడం, ఇండ్లు ఉన్నోళ్ళకే ఇండ్లు ఇస్తారా అని ఇట్లా ఎత్తి 7 దోశల మన్ను పోసుడే కాదు, ఇంకా కథ ఎట్లున్నదో చూడుర్రి. అవి కాకుండా ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఆ 2 విడతలు ఇంకా ఇవి కలిపి అన్ని కలిపి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇన్నరా ఓ దిక్కు ఎమ్మెల్యే మేడం నోరు నొయ్యంగా అంత గట్టిగా చెప్తున్నా ఆడున్న పబ్లిక్ ఉన్నోళ్ళకే ఇయ్యండ్రి, ఇట్లా చెప్పుకుంటేనే చేతులు దులుపుకోనని గట్టిగానే గరానికి వస్తుర్రు. అమ్మ యశస్విని రెడ్డి మేడము మంచిగా బయట దేశంలో పురుసదుగా ఉండే మిమ్మల్ని ఇట్లా మీ అత్త ఝాన్సీ రెడ్డి మేడం రాజకీయాలకు పట్టుకొచ్చే. మీరు పేరుకు ఎమ్మెల్యే అయినా పనంతా అత్త ఝాన్సీ రెడ్డి మేడం చేయబట్టేనని మీ షెయి పార్టీ కార్యకర్తలే కొందరు మొన్నటిదాకా మొత్తుకున్నారు. ఇప్పుడు ఇట్లా పబ్లిక్ కూడా పాలకుర్తల మీ పరువు మొత్తం ఇవ్వబట్టే. ఇప్పటికైనా మించిపోయింది లేదు మేడం, హుషారుగాండ్రి. ఊర్లలో పోయిన పతారను మళ్ళా కాపాడుకోండి, లేకుంటే బయట దేశానికి పోయేదందుకు ప్రజలే ఏర్పాట్లు చేసేటట్టుండ్రు. మీరు ఆడదాకా తెచ్చుకోరు అనుకుంటున్నాం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ కన్నబిడ్డే కల్వకుంట్ల కవిత మేడం సెంట్రల్ సర్కారు ప్రధాని మోడీ సార్ను ఒకటి డిమాండ్ గట్టిగా చేస్తుందట. అగో ఏంటిది, లిక్కర్ కేసుల నుంచి బయట పడేయండి సారు, సాటుగా కమలం పువ్వు పార్టీతోని చేతులు కలుపుతా అని అంటుందా? ఎట్లా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారిగా. అమ్మా లిక్కర్ రానిగా బిరుదు కైవసం చేసుకున్న కల్వకుంట్ల కవిత మేడం గారు, మరి మీరు ప్రధాని సార్ను ఏం డిమాండ్ చేస్తున్నారో చెప్పుండ్రిగా. ఈ నెల 25 నాడు ప్రగతి ఎజెండా పేరుతోను నరేంద్ర మోడీ గారు 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్
ఈ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని వారు మీటింగ్ పెడుతున్నారు. అగో మరి ఆ మీటింగ్లో మీ లిక్కర్ కేసు గురించి గిట్లా మాట్లాడొద్దని అంటుర్రా, మీరు ఏమనుకుంటుర్రు? ఓ పరి మంచిగా చెప్పుండ్రి. పోలవరం ఇష్యూతో పాటు అనేక ఇష్యూస్ వాళ్ళు మాట్లాడతారు. ఆ మీటింగ్లో నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ 5 గ్రామాలను తెలంగాణకు మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం గ్రామాలు ఏం ముచ్చట అంటుంది కవిత మేడం అంటారా? మొత్తం ముచ్చట నుండి తెలుస్తుంది. ఎందుకంటే 10 ఏళ్లలో ఎంత ప్రయత్నం చేసినా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ సమస్య శాశ్వత పరిష్కారం కావాలంటే పురుషోత్తపట్టణం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు ఈ 5 గ్రామాలు మళ్ళా తెలంగాణకి ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇన్నరా ఆంధ్రాలో కలిసిన 5 ఊర్లు అవస్థలు పడుతున్నాయి. వాళ్ళ గోసలు పట్టించుకునే నాదుడు లేడు. సెంట్రల్ సర్కార్ ఏ తేపనన్నా తెలంగాణకు తిరిగి 5 ఊర్లను అప్పజెప్పకుంటే మా రాష్ట్రంలో వాళ్ళ బాధలు పట్టించుకుంటాం. ఈ ముచ్చట మీద మీటింగ్ల ప్రధాని సారు మాట్లాడితే మంచిగుంటదని అనుకొచ్చింది. అయ్యా సీఎం రేవంత్ సారు, మరి కార్ పార్టీ ఎమ్మెల్సీ కవిత మేడం చెప్పిన ముచ్చట్ను ప్రధాని సార్కు మీరు కూడా యాది అయ్యిండ్రి. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే మీరు మీ షెయి సర్కారు ఏలువడిలా బాధలు పడుతున్న 5 ఊర్లను తెలివితోని తెలంగాణలో కలిపేటట్టు పనిచేయండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో షెయి పార్టీ తరఫున అజారుద్దీన్ సర్కే టికెట్ వస్తుందట. ఇంకా బై ఎలక్షన్లు ఇప్పుడు పెడతారు అన్నది కూడా ఎరక కాకపాయే. అసలుది అప్పుడే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కూడా ప్రకటించిందా అంటే లోపడి గుట్టు కాంగ్రెస్ లీడర్లకే ఎరక. అది సరేగాని అజారుద్దీన్ సార్తోని ఇంకెవరన్నా టికెట్ ఆశిస్తురా? ఇది చూద్దాం పారి. అజారుద్దీన్ సారు, ఇక మీ మనసుల మాట బయట చెప్పుండ్రి. అందరికీ నమస్కారం. నేను 100% పోటీలో తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్లో బై ఎలక్షన్లో కాంగ్రెస్ 100% గెలుస్తుంది. ఇన్నరా జూబ్లీహిల్స్ షెయి పార్టీ లీడర్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి నేను చెప్తున్నా కదా, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది. ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్లో మంచి ఫైట్ చేస్తాం. మంచి కాంగ్రెస్కి నేను ఇస్తాం. ఉదికు మీరు ముందు మంచిగానే మురుస్తున్నారు కానీ ముందు మురిసిన అమ్మ పాండిగారు కదా అంటారు. మీ షెయి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారేమో ఇట్లా అంటుండు. జూబ్లీ విషయంలో కూడా అజరుద్దీన్ గారు ఏదో నేను మళ్ళీ పోటీ చేస్తానని తప్పేం లేదు. గతంలో ఆయన పోటీ చేశాడు కాబట్టి మళ్ళీ పోటీ చేస్తాను చెప్తా ఉన్నాడు. కానీ అది అంతిమం కాదు. ఎవరికి వారు నేను పోటీ చేస్తానంటే అది ఫైనల్ కాదు. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు ఇనుండ్రి. కాంగ్రెస్లో ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలి. పీసీసీలో పీఈసీ కూర్చుంటుంది. కొంత వడపోత కార్యక్రమం ఉంటుంది. 3 పేర్లు 5 పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతాము. అక్కడ వడపోత తర్వాత సిడబ్ల్యూసీ ఫైనల్గా అభ్యర్థి ప్రకటిస్తుంది. షెయి పార్టీ తరపున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిలబడే ఆశావాహులంతా ఇట్లా అప్లికేషన్లు పెట్టుకుంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ లీడర్లు చూసి ఢిల్లీ పెబ్బల దాకా పంపితే ఆడికెళ్ళి అభ్యర్థి పేరు వస్తుంది తప్పితే ఎవరికి వాళ్ళు నాకే టికెట్ వస్తుంది నేనే నిలబడతారని అనుడు బరాబర్ కాదని అనబట్టి. అయ్యా అజరుద్దీన్ సారు, మీ తాన పనితనం ఉండొచ్చు, జూబ్లీహిల్స్ పబ్లిక్ మీద పట్టు కూడా ఉండొచ్చు, కానీ మీ కాంగ్రెస్ పార్టీకి పట్టుదల ఉంటే సరిపోదు కదా, పైకం కూడా ఉండాలి. షెయి పార్టీ పెబ్బల ముంగట సంచులు పైకం పట్టుకపోయి కుప్పగోస్తేనే పార్టీ టికెట్ వస్తుంది, లేకపోతే రాదని ఇప్పటికే మీ పార్టీకి పేరున్నదని గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు సందు దొరికినప్పుడల్లా జపరిస్తురు. మీరు కూడా షెయి పార్టీ అధిష్టానం పెద్దల చేతులు తలిపేందుకు తయారు రాయేం కథ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు సీఎం కాకముందు సాటుగా మస్తు వ్యవహారాలే నడిపించిండట. తారా చౌదరి అనటామెను మస్తు తిప్పలు పెట్టిండట. నిన్న మొన్నటిదాకా కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు సీన్మేష గత్తెలతోని చీకటి భాగవతం నడిపించిండంటే ఇప్పుడు సీఎం రేవంత్ సారు కూడా సాటుగా మస్తుగానే శరవట్టాలని చూసిండని ఎవరన్నారంటారా? ఇగో గతంలో ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి కాకముందుకు ఈ యావత్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ సంఘటన అంతా చూసే ఉంటాం మనం. తారా చౌదరి అనే ఆమె ఏ విధంగా రేవంత్ రెడ్డి గారి కేసు పెట్టిందో, ఏ విధంగా ఆమె జీవితాన్ని ఆగం చేసిరో మనందరూ చూసే ఉంటాం. ఇన్నరా కారు పార్టీ లీడర్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి అలాంటి చరిత్ర గలటువంటి ఆ నాయకుడి సమక్షంలో పనిచేసుకుంటూ తెలంగాణ ద్రోహి అయినటువంటి రేవంత్ రెడ్డి సమక్షంలో పనిచేసుకుంటూ గజ్జల కాంతం కూడా తెలంగాణ ద్రోహి, ఏనాడు తెలంగాణ ఉద్యమం లేడు. అయ్యా గజ్జల కాంతం సారు తెలంగాణ ద్రోహి కావచ్చు, తెలంగాణను తెచ్చినమని మైకు దొరికితే చాలు సొల్లు ముచ్చట్లు చెప్పి మీ కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు మరి సినిమా హీరోయిన్లను చాలా తిప్పలు పెట్టిండు, ఓటర్లకు తీసుకుపోయిండు, పార్కుల షికార్లు చేసిండు, ఆధారాలు కూడా ఉన్నాయని అనబట్టే. మరి మీ దగ్గర కూడా సీఎం రేవంత్ సారు కూడా ముఖ్యమంత్రి కాకముందు తారా చౌదరిని ఏం తిప్పలు పెట్టిండు, ఆధారాలుంటే ఇద్దరు కలిసిపోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి, లేకుంటే కోర్టులో కేసు పెట్టుండ్రి, విచారణ చేసి ఎవలది తప్పు ఎవలది ఒప్పు అని కోర్టు తీర్పు చెప్తుంది. ఇప్పుడు తప్పు చేసినట్టు రూబడి అయితే సర్కారు లాంఛనాలతోనే సీదా జైలుకు తీసుకుపోయి చిప్పకూడు కూడా తినబెట్టొచ్చు కదా సారు. అయినా ఇట్లా సాటు ముచ్చట్లు అంతా తెచ్చి బాధట్లా చేసుకొని బదనాం చేసుకునే కంటే ఇతరు లీడర్లు తాన కూర్చొని పబ్లిక్ కు అర్థమయ్యేటట్టు చెప్పుమానుండ్రి. ఏ లొల్లి ఉండదు పంచాయతీ ఉండదు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.
అధికారంలో ఉన్నాం కదా అని అడ్డగోలుగా మాట్లాడితే పార్టీలో ఎవ్వరు పడేటోళ్ళు లేరట. పార్టీ కూడా చూసుకుంటా ఊకోదట. అయినా ఇప్పుడు ఈ పార్టీల ముచ్చట మన బాలన్న ముచ్చటలకి ఎందుకు వచ్చింది? అసలు ఏం పంచాయతీ గురించి అట్లా అంటున్నవే బాలన్న, జర అర్థమవుతాడు చెప్పంటారా? ఇక మీరే చూడుండ్రి. అయ్యా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సార్ ఇక చెప్పుర్రి. పార్టీ మంచి చెడ్ల గురించి అందరం కలిసి కూర్చొని చర్చించుకోవడం జరిగింది. దీని మీద మాత్రమే ఇంతవరకు జరిగిన తర్వాత పార్టీని మంచి చెడు ఎవరే కానీ ఏదే కానీ పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీ పరువుని రోడ్డు మీద వేయకుండా ఉండాలనేది అభిప్రాయంతో ముందుకు వెళ్తున్నాం. ఇన్నరా ఏమంటుండో ఇంకా అన్నాడు నుండి. పార్టీ గీత దాటి మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకొని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు. మరి ఇప్పుడు ఎవరు అట్లా అన్నారు? ఎందుకు ఎమ్మెల్యే సార్ అంటుండు అంటే, కొన్ని దినాల సంది వరంగల్లో గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం పెనిమిటి కొండా మురళీ సారు మీటింగులకు పోవుకుంటా కొందరిని షై పార్టీ లీడర్లను కూడా బుద్ధున్నట్టు అంటుండట. ఇట్లా కావాలని కాంగ్రెస్ పార్టీల కయ్యాలు పెట్టుకునేటట్టు మాట్లాడు కరెక్ట్ కాదని నాయని రాజేందర్ రెడ్డి సార్ అనుకొచ్చుండు. నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పార్టీలకు వెళ్ళి సాగనంపవలసి వస్తుంది, కాబట్టి మాట చూసుకుంటూ మాట్లాడితే మంచుకుంటుందని అన్నాడట. అయ్యా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సారు, ఓ దిక్కు తెలంగాణలో మీ షై సర్కార్ ఏలువాడిలోకి వచ్చినాక అంత తెర్లు అవుతుందని పబ్లిక్ బాధపడుతుంటే మీరేమో పార్టీలో ఈ పంచాయతీలు ముంగటేసుకోబడితిరి. ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడన్నా జనం కోసం పట్టించుకోరు సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఫారెస్ట్ ఆఫీసర్లు ఆదివాసీ బిడ్డల బట్టలు చింపి వాళ్ళను బుద్ధి నట్టు కొట్టిరట. అగో అడవిలుండే ఆడబిడ్డల బట్టలను జింపుడేంది, వాళ్ళను కొట్టుడేంది, అసలు ఏమైంది, ఎందుకు కొట్టిర్రు? తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా మూతికి ముంత ముడ్డికి చీపిరి అనే రోజులు ముంగడికి రాబోతున్నాయా? ఎట్లా ఏది అరుచుకుందాం పారి. ఇన్నరా ఆదివాసీ బిడ్డలు ఏమంటున్నారో? మరి ఎందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళ మీద దాడి చేసిండ్రంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగంపాడు మండలము 20 గ్రామంలో కొన్ని ఏండ్ల కోలే పోడు భూములు సాగు చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ భూములను చెరబట్టేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు జేసీబీలు తీసుకొని వచ్చిర్రట. అయ్యా మేము వ్యవసాయం చేసుకుంటేనే బతుకుతాము, 4 మెతుకులు నోట్లకు పోతాయని ఎంత బతిలాడినా కానీ వినకుంటా ఇట్లా బుద్ధి ఉన్నట్టు ఆడోళ్లను కొట్టుడే కాదు, వాళ్ళ బట్టలు కూడా ఏం లేకుండా జింపుకుంటా చిత్రహింసలు పెట్టిర్రట. అయ్యా అడవి ఆఫీసర్లారా, మీ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు కదా సారు, ఎవరిదైనా మానమే కదా సారు. ఇట్లా మతి లేకుండా ఆడబిడ్డలను గోసవుచ్చే అధికారము మీకు ఎవరిచ్చిండ్రు సారు? రాజ్యాంగంలో రాసి ఉందా? కాకి బట్టలు వేసుకుంటే ఏమన్నా చేయొచ్చని మీకు ధైర్యమా? ఎట్లా ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని అడ్డమైన కంపెనీలు కట్టుకునే పొలిటికల్ లీడర్లను ఏమన్నారు కానీ భూమినే నమ్ముకొని పోడు చేసుకునే పేద రైతులకు మాత్రం కీడు తలపెట్టొస్తుందా? కానూన్ అంటే అందరికీ ఒకటి తీరుగా ఉండాలి కదా సారు. సర్కారు జాగాలు ఆక్రమించిన కొందరు రాజకీయం లీడర్ల పెండ్లాలను కూడా ఇట్లనే బట్టలు చిరిగేటట్టు గోసలు పెడతారా? వాళ్ళ లెక్క వీళ్ళు కాదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సర్కారు నర్సింగ్ కాలేజీ విద్యార్థులతోని సాఫ్ సఫాయి పనులు చేపిస్తుందట. మొన్ననే కదా చదువుల శాఖ ఆఫీసర్లను పిలుచుకొని సత్రోలైన చదువుల శాఖను చక్కదనం చేయాలి, సర్కారు బడులు కాలేజీలు క్యాంపసులలో సకల సవలతులు చేయాలని చెప్పింది. ఆ పనులే ముంగడ చేసుకుని రాయేది చూద్దాం పాండ్రి. వికారాబాద్ జిల్లా తాండూరు దగ్గరున్న సర్కారు నర్సింగ్ కాలేజీలో ఇట్లా క్లాసు రూములు హాస్టల్ల అర్రలు మొత్తం చదువుకునే పిల్లలతోనే సాపు చేపిస్తుర్రట. మరి సాపు చేసేందుకు సఫాయిలు హాస్టల్ల ఆయాలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నట్టు అంటే ఏమో మరి ఇట్లా పిల్లలతోని చెత్తా చెదార మొత్తం ఎత్తిపించుకుంటా గొడ్డు చాకిరీ చేయిస్తురట. అగో చూసిన ఇట్లా హాస్టల్ల వార్డెను కాలేజీల ప్రిన్సిపల్ విద్యార్థులతోని పనులు చేపించుడు ఏందని పిల్లల తల్లిదండ్రులు బాగానే కోపానికి వస్తుర్రట. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంతాలు సారు, ఇదేనా సారు మీరు చదువుల శాఖను చక్కదనం చేస్తామని చెప్పింది? ఇట్లా చదువుకునే పిల్లలతోని సాఫ్ సఫాయి పనులు చేపించుడేనా సారు మీ ఇందిరమ్మ పాలన? అయినా ఓ దిక్కు ఒంటికి రొంటికి పోయేదందుకు కూడా చక్క బాత్రూంలు లేక ఆడ పిల్లలు ఆత్మాభిమానం చంపుకొని ఆరు బయటకు పోతుర్రు. కొన్ని జాగాల బడి పిల్లలకు తరగతి గదులు కూడా చక్కగా లేవు. ఎప్పుడు నెత్తి మీద చెత్తు కూలుతుందో తెలియకుండా బడులున్నాయి. అసొంటి బడులను చక్కదనం చేసుడు బంధు పెట్టి పేరుకు ఫ్యూచర్ సిటీలు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలు అనుకుంటా ఎచ్చులకు ఓబడితిరి. ఒక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చక్కదనంగా ఉంటే సరిపోతుందా సారు? సర్కారు బడుల నుంచి క్యాంపస్ల దాకా అన్ని చక్కగా ఉంటేనే చదువుల శాఖ చక్కదనంగా ఉన్నట్టు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వానకాలం సురువైన వానలు చక్క పడతలేవు. కొందరు పత్తి మొక్కజొన్న పంటలు వేసిండ్రు కానీ వానశినుకులు లేక మొలకలు కూడా వస్తలేవు. వానదేవుడా వానలు పడేటట్టు చూడు తండ్రి అని కొందరు ఇట్లా వానలు బాగా పడాలని పంటలు బాగా వండాలని కప్పతల్లాట ఆడిర్రట. ఏ ఊరికాడనే బాలన్న అంటారా? మీరే చూడుర్రి.
శ్రీకాకుళం జిల్లా శిగాడం మండలము వెలగాడ ఊర్లే కొందరు కలిసి వానలు పడాలని ఆ వానదేవుని మొక్కుకొని కప్పతల్లి ఆట ఆడిర్రట. మొదలు ఇట్లా పోయి కప్పను పట్టుకొచ్చి కొత్త బట్టల రోకలి బండకు నడమల కట్టి పసుపు కుంకుమ పెట్టి ఎత్తుకొని ఊర్లో ఇంటింటికి తిరుగుకుంటా నీళ్లు పోసుకుంటా కప్పతల్లి ఆట ఆడిర్రట. వానకాలం సురువైనా కూడా ఇప్పటి వరకు యాళ్లకు వానలు పడతలేవు. పంటలు వేసినాక ఎండాకాలం లెక్క ఎదురు చూడవలసి వస్తుందని బాధపడ్డారట. ఉదిక్కు సర్కారు ప్రాజెక్టులు కడతాము, పంటలకు నీళ్ళు ఇస్తామని వేలకు వేలు కోట్ల పైకం మొత్తం పాడు చేసుకుంటా సగం పైకం సాటుగా జాపెట్టుకుంటా అన్నదాతలను అవస్థలు పెడుతుందని అంటుంటే ఇప్పుడు వర్ణదేవుడు కూడా రైతులను రామగోస పెడుతుండని కప్పతల్లి ఆట ఆడిరట. అయ్యా వర్ణదేవ, అటు రాజకీయ నాయకులే మోసం చేస్తున్నారంటే దేవుడని నమ్మి మీకు మొక్కి పూజలు చేసే పబ్లిక్ను మీరు కూడా మోసం చేస్తే ఎట్లా సామి? ఒక పారి వచ్చిపోరాదంటుర్రు ఏమో చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చట్లనే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని